హాయ్ అండి, వెల్కమ్ టు ఢిల్లీలో తెలుగింటి అమృతం. ఈరోజు స్పెషల్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు బాస్మతి బియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, ఇలాచి, నల్ల ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు అన్నీ వేసుకోవాలి. షాజీరా, నెయ్యి, ఉప్పు వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనెన వేసుకోవచ్చు. కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. నీళ్ళు బాగా మసలే లోపల మనం ఇంకొక స్టవ్ పైన మూకిడి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కారం, పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపి తర్వాత ఉడికించిన గుడ్లని ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు మూకిల్లో కొంచెం నూనె వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పెరుగు వేయక్కర్లేదు. తర్వాత వేగించుకున్న ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. అలాగే జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ లేదా గరం మసాలాను వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. 3 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత కారానికి తగినంత కారం, తగినంత ఉప్పు, ముందుగా వేగించుకున్న గుడ్లని ఇందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 80% ఉడికిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, అన్నం ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా లేయర్గా మనం గ్రేవీలో వేసుకోవాలి. ఒకటేసారి లేయర్గా వేసుకోవచ్చు, లేదా కొద్దిగా గ్రేవీ తీసేసి ఒక లేయర్గా అన్నం పరిచి మళ్ళీ దానిపైన ఒక లేయర్ గ్రేవీ వేసి మళ్ళీ దానిపైన అన్నం పరుచుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం ఒక లేయర్గానే వేస్తున్నాను. చూడండి, ఇలాగా అన్నం పరుచుకున్న తర్వాత వీటిపైన ముందుగా వేగించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికించిన నీళ్ళని ఇలా చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల స్టీమ్ అనేది ఏర్పడి అన్నం అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి, అలాగే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మానేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచాలి. 20 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, మన సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.